సంగ భార్య చచ్చిపోతే అది ముత్తైద సావం అన్నారు. ముత్తైద సావు అంటే పార్వతీదేవి సావు, ముండ సావు అంటే కుక్క సావు అన్నారు. ముత్తైద సావు అన్నది కోట్ల కుక్కలకు నూట్ల కుక్కలకు వస్తుంది తల్లులాల. ముత్తైద సావు చనిపోయింది కాబట్టి తల్లికి తడిబడి తానాలు పోసి కొత్త చీర కట్టి కొత్త జాకెట్ తొడిగి చూసి జడలేసిర్రు, కొప్పు లోపల మల్లె పూలు పెట్టిర్రు, గదవకు గంధం పెట్టి నొట్టికి రూపాయలు బొట్టు పెడితే ఆ తల్లి మరో పార్వతీదేవి లెక్క కనబడుతున్నది. కన్న తల్లిని పాడ లోపల వండబెట్టుకొని గోవిందాని పాడు లేపుకొని 3 గడియల కన్న కొడుకు చేతాకి కొర్రాయి చేత పట్టించి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము వాయ బొమ్మలంట, 2 మట్టి బొమ్మలంట. అయ్యో కొడుకులున్నారని బిడ్డలున్నారని అజయన్నబోతే మన సాజయన్నబోకు మూలొల్లచ్చి తోలికపోగా కొడుకులు రారంట, మనకు బిడ్డలు రారంట. అయ్యో భూములున్నాయని జాగలున్నాయని అజయన్నబోకే మన సాజయన్నబోకు మూలొల్లచ్చి తోలికపోగా భూములు రావంట, మనకు జాగలు రావంట. చేతుల బెల్లం అయిపోయినాక ఈగలు రావంట, మనకు కాకులు రావంట. ఊళ్ళే పిల్లను ఇవ్వరాదమ్మా, జనము ఇవ్వరాదమ్మా, అల్లునికి ఇచ్చిన అప్పు వల్ల అడగరాదమ్మా, గోడకు సున్నమేనమ్మా. అయ్యో చారన్నావు అడవి లోపల కాకులున్నయిరా, నరుడా కాకులున్నయిరా, కాకి కంటిలా కైలాసంబు కనబడుతున్నదిరా, నరుడా అగుపడుతున్నదిరా. అయ్యో గోవిందనన్నదేమో వ్యాపారం లేపినారా, గోవిందనన్నదేమో అయ్యో ఎత్తుకోను నలుగురు సాగనంప 10 మందిరా, ఎత్తుకోను నలుగురు. ఇప్పుడు గల్లాల కాడ ఆపాడలు కింద దించుతున్నారు.